హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన రెడ్మీ K20 Pro ఉంది కదా, K20 Proలో లేటెస్ట్ Corvus-OS 15.0 వర్షన్ ఇది. అట్లాగే Android 11 మీద రన్ అవుతుంది. ఇది క్రూ అని చెప్పి వర్షన్కి అయితే నేమ్ మెన్షన్ చేశారు. అట్లాగే సెక్యూరిటీ బ్యాచ్ వచ్చేసి మనకి 5th March 2021 మీద రన్ అవుతుంది. అట్లాగే కెర్నల్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి ప్రెఫ్ కెర్నల్, స్టాక్ కెర్నల్ ఉంది కదా, ప్రెఫ్ కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి లేటెస్ట్ ఫీచర్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి నోటిఫికేషన్ సెంటర్ ఉంది కదా, నోటిఫికేషన్ సెంటర్ అయితే చేంజ్ చేశారు. మనకి నోటిఫికేషన్ సెంటర్ ఉంది కదా, దీన్ని మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు జస్ట్ ఇలా స్క్రోల్ డౌన్ చేసినప్పుడు మనకి వైబ్రేట్ అయితే అవుతుంది. ఇది ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. జస్ట్ మనం ఇలా స్వైప్ డౌన్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. అట్లాగే జస్ట్ మనం ఇలా డ్రాగ్ చేస్తే మొత్తం షట్టర్ మొత్తం ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా ఒక చిన్న స్మాల్ టచ్ అలాగా చిన్నగా ఎలా అంటే ఇక్కడ వరకు మాత్రం ఓపెన్ అవుతుంది. Android 12 ఉంది కదా, Android 12కు సంబంధించిన బ్రైట్నెస్ కంట్రోలర్ అయితే ప్రొవైడ్ చేశారు. యాజ్ టీజ్గా మనకి Android 12లో ఈ విధంగానే ఉంటుంది. వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ అయితే మనకి రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశారు. చూడటానికి అయితే మనకి MIUI ఉంది కదా, లేటెస్ట్ MIUI 12.5 స్టైల్లో అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీనిలో ఉన్న ఫీచర్ ఏంటంటే ఎక్కడ డ్రాగ్ చేస్తే మనకి వాల్యూమ్ అయితే అక్కడికి అడ్జస్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అట్లాగే మన వైబ్రేషన్ మోడ్ కానీ సైలెంట్ మోడ్ కానీ మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్. లెఫ్ట్ సైడ్లో అయితే మనకి గూగుల్ ఫీడ్ అయితే ప్రొవైడ్ చేశారు. గూగుల్ ఫీడ్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా కూడా ఉంది. చూడండి, ప్రీవియస్ వర్షన్ ఆఫ్ Corvus-OSతో కంపేర్ చేస్తే ఇది చాలా స్మూత్గా అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అలాగే సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేశారు. సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ కూడా మనకి కలర్ఫుల్గా ఉంది, చూడటానికి చాలా నీట్గా కూడా ఉంది. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే వైఫై కానీ, మొబైల్ హాట్స్పాట్ కానీ, మొబైల్ డేటా కానీ, బ్లూటూత్ కానీ ఇవన్నీ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా చేంజ్ చేశారు. అట్లాగే బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్ కూడా కొన్ని అయితే ప్రొవైడ్ చేశారు. మనకి మనం లాస్ట్ ఛార్జ్ ఎప్పుడు చేసాము, బ్యాటరీ హెల్త్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, లాస్ట్ ఛార్జ్ మనం ఎప్పుడు చేసాము, అట్లాగే మనకి ఎన్ సెల్స్ అయితే డ్రైన్ అయ్యి అట్లాగే రిమైనింగ్ ఎన్ సెల్స్ అయితే మనకి ఉన్నాయి అనేవి మన ఇక్కడ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే బ్యాటరీ టెంపరేచర్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అట్లాగే బ్యాటరీ ఇన్ఫర్మేషన్, మనం లాస్ట్ ఫుల్ ఛార్జ్ చేసి ఎంతసేపు అయింది, అట్లాగే స్క్రీన్ ఆన్ టైం మనకి ఎంతసేపు ఉంది, టోటల్ బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇంప్రూవ్ చేశారు. అట్లాగే బ్యాటరీ సేవర్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ Pixel 5కి సంబంధించిన బ్యాటరీ సేవర్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో అయితే అడిషనల్ సెట్టింగ్స్ అయితే మనకి ఎటువంటి ఆప్షన్స్ ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే పిక్సెల్కి సంబంధించిన వాల్ పేపర్స్ అయితే మనకి ఎటువంటి వాల్ పేపర్స్ దీనిలో ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ ఫైన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు కదా, ఈ రెండు ఆప్షన్స్ అయితే మనకి కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ Corvus-OSలో. ఇక్కడ ఫాంట్ సైజ్ కానీ, నెక్స్ట్ ఫాంట్కి సంబంధించిన స్టైల్ కానీ, ఐకాన్కి సంబంధించిన షేప్ కానీ ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటిలో కొత్త ఆప్షన్స్ కొన్ని ప్రొవైడ్ చేశారు. చూడండి, QS హెడ్ స్టైల్ అని ఉంది కదా, ఇదైతే కొత్త ఆప్షన్ దీనిలో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉంది కదా ఆప్షను, ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్కి సంబంధించిన స్టైల్ని అయితే మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ట్రాన్స్పరెంట్లో ఉంది, అట్లా కాకుండా నేను గ్రే కలర్ సెట్ చేశాను అనుకోండి, ఇదంతా మనకి గ్రే కలర్లో అయితే కనిపిస్తుంది. అట్లా కాకుండా మీకు ఏ కావాలంటే అదైతే మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. అట్లాగే స్విచ్ స్టైల్ ఉంది కదా, స్విచ్ స్టైల్లో అయితే కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, అలాగే డిజైను, OnePlus, టెలిగ్రామ్ వీటికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. సిస్టమ్ థీమ్ కూడా ఇక్కడ నుంచి మీరు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. డార్క్ థీమ్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి లైట్లో ఉంది కదా, అట్లా కాకుండా గూగుల్ డార్క్ ఉందనుకోండి, గూగుల్ డార్క్ అయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ హైట్ అని ఉంది కదా, స్టేటస్ బార్ హైట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు, ఈ లెంత్ హైట్ ఉంది కదా, ఈ హైట్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. లార్జ్ సెట్ చేశాను అనుకోండి ఫర్ సపోజు, ఇక్కడ లెంత్ అయితే పెరిగింది చూసారా విడ్త్. ఇక్కడ కూడా లాస్ట్లో మనకి ఆప్షన్ ఉంది కదా, యాడ్ యాప్స్ ఫర్ గేమ్ మోడ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి మొబైల్లో ఉన్న యాప్స్ అయితే చూపిస్తుంది టోటల్. వీటిలో గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ యాప్ లేకపోతే ఆ గేమ్ ఓపెన్ చేసినప్పుడు గేమింగ్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ లేకపోతే గేమింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మీకు ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతాయి. ఇదొక ఆప్షను. నెక్స్ట్ ఛార్జింగ్ యానిమేషన్ ఉంది కదా, ఛార్జింగ్ యానిమేషన్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే ప్రొవైడ్ చేశారు. దీనిలో మీకు ఏది కావాలంటే మీరు అదైతే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫింగర్ ప్రింట్ సెన్సార్కి మీకు ఐకాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డిఫాల్ట్గా అయితే మనకి ఇది ఉంటుంది కదా, అట్లా కాకుండా వీటిలో మీకు ఏది కావాలంటే అదైతే మీరు సెట్ చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్స్ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మనకి కలర్ ఉంటుంది కదా, వచ్చే కలర్, ఆ కలర్ని కూడా ఏ కలర్లో ఉండాలనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఎల్లో సెట్ చేస్తున్నాను. అట్లాగే
ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ యానిమేషన్ ఉంటుంది కదా, యానిమేషన్ ఎఫెక్ట్ కూడా మీకు ఏది కావాలనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు సెట్ చేశాను కదా, ఈ విధంగా అయితే ఉంటుంది ఎఫెక్ట్. అట్లా కాకుండా మనం చేంజ్ చేసుకోవాలి అంటే కనుక ఇట్లా చాలా ఉన్నాయి చూడండి. సపోజ్ లైవ్ టన్ ఉంది ఇక్కడ, దీని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. రెడ్మీ K30 ప్రోకి సంబంధించిన యానిమేషన్ కూడా ఉంది, ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. బాగుంది కదా, వీటిలో చూసి మీకు ఏది కావాలంటే అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఈ ప్లేస్లో అయితే మనకి నార్మల్గా ఉంది కదా బ్యాటరీ, అట్లా కాకుండా డాటెడ్ సర్కిల్ కానీ బిగ్ సర్కిల్ కానీ మీరైతే ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే బ్యాటరీ పర్సంటేజ్ ఉంది కదా, బ్యాటరీ పర్సంటేజ్ కూడా మీరు కావాలంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ ఐకాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిల్లో ఇక్కడ పైన వచ్చే ఐకాన్స్లో మనకి ఏ ఐకాన్ కావాలనేది ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. ఓల్డ్ ఉంది కదా మన మొబైల్లో, ఓల్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఓల్డ్ ఆప్షన్కి సంబంధించిన ఐకాన్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే OS 10 అంటే మనకి ఆక్సిజన్ OSకి సంబంధించింది. అట్లాగే ఇది వచ్చేసి EMUI ఉంది కదా, EMUIకి సంబంధించిన ఆప్షన్ ఇది. నెక్స్ట్ వీటిలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వీటిలో మీరు ఏది కావాలంటే అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ మనకి పాతవే ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి పవర్ మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. దాన్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. దీనిలో పవర్ మెనూ మీరు పవర్ బటన్ అయితే ప్రెస్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ ఆప్షన్ కావాలా, ఎయిర్ప్లేన్ మోడ్ కావాలా, సెట్టింగ్స్ కావాలా, లాక్ స్క్రీన్ కావాలా, ఏ ఆప్షన్స్ అయితే ఫ్లాష్ లైట్ కానీ వీటిలో ఏ ఆప్షన్ కావాలంటే మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. చేసుకుంటే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది కదా. అట్లాగే మొబైల్ మనకి రీస్టార్ట్ అని ఉంది కదా, రీస్టార్ట్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. మీరు ఎక్కడ నుంచో బూట్ లోడర్ కానీ రికవరీకి కానీ మనం అయితే షిఫ్ట్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా. ఇదొక ఆప్షను. నాకు ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే లేటెస్ట్ 15.0 వర్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు యూఐ కానీ ఆ స్పీడ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇలా మనకి అప్డేట్ ఆప్షన్ అయితే లేదు. ఒకవేళ మీరు లేటెస్ట్ అప్డేట్ ఏదైనా చేయాలి అంటే కనుక మళ్ళీ ఫార్మాట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆటో అప్డేట్ ఆప్షన్ అయితే మనకి దీనిలో ప్రొవైడ్ చేయలేదు. అట్లాగే ఫ్రంట్ కెమెరా ఎఫెక్ట్కి సంబంధించిన సౌండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ. అట్లాగే కెమెరాకి LED ఉంటుంది కదా, LED కూడా మనకి కావాలా వద్దా, డిజేబుల్ చేసుకోవాలా ఎనేబుల్ చేసుకోవాలా అనేది కూడా ఫ్రంట్ కెమెరాకి సంబంధించిన LED ఆప్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు వద్దు అనుకుంటే టర్న్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఆప్షనల్ అది. నెక్స్ట్ దీనిలో స్పీడ్ గురించి మాట్లాడుకుంటే, స్మూత్నెస్ గురించి మాట్లాడుకుంటే నాకు స్మూత్నెస్ అయితే చాలా బాగా నచ్చింది. అది చూడండి అసలు ఎంత స్మూత్గా ఉంది అంటే ఎక్కడ అసలు మనకి ఆ స్మూత్నెస్ అనేది మనకి ఎక్కడ మిస్ అవ్వలేదు. నేనైతే డైలీ డ్రైవ్కి 2 days నుంచి యూజ్ చేస్తున్నాను నేను మొబైల్ని అయితే. 2 daysలో కూడా నాకు ఎక్కడ ల్యాగింగ్ అయితే కనిపించలేదు. కాకపోతే ఒక్క ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేశాను. ఏంటి అంటే డ్యూరింగ్ సన్లైట్ అయితే ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను ఇలా మొబైల్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే మరి అది సెన్సార్ ప్రాబ్లం ఏంటనేది నాకైతే అర్థం కాలేదు. కానీ మొబైల్ అయితే సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ మన మొబైల్ అయితే టర్న్ ఆన్లో లేదు. నేను పవర్ బటన్ కూడా 2-3 times ప్రెస్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేశాను, అయినా సరే మనకి మొబైల్ అయితే వేక్ అవ్వలేదు. రింగ్ అంతా అయిపోయి డిస్కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే మొబైల్ అయితే ఆన్ అయింది. అదొక ప్రాబ్లం అయితే ఒక్కసారి ప్రెస్ చేశాను సన్లైట్లో ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. అట్లాగే క్లియరాలు కిల్లాలని ఉంది కదా, వీటిలో మనం కావాలంటే ఏది కావాలంటే ఫర్ సపోజ్ నేను ఒక యాప్ని క్లియర్ చేయాలనుకున్నాను అనుకోండి, కిల్ యాప్ అంటే అదొకటి మాత్రమే క్లియర్ అవుతుంది. లేదు క్లియర్ అనుకోండి, క్లియర్ ఆల్ మీద ట్యాప్ చేస్తే మొత్తం ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. అసలు స్మూత్నెస్ కానీ మొబైల్ ఫాస్ట్ కానీ చాలా బాగా నచ్చింది. అలాగే ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఛార్జింగ్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. నిన్న నైట్ మొబైల్ని అయితే ఛార్జ్ చేశాను, డే మొత్తం యూజ్ చేసిన నాకు ఇంకా 72% అయితే ఇంకా ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది బిల్డ్. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో జనరల్ మనకి నార్మల్ ఆండ్రాయిడ్ కెమెరా మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా బాగానే ఫొటోస్ అయితే తీయగలుగుతుంది కానీ అంత అడిషనల్ ఫీచర్స్ అయితే దీనిలో ఏమీ ఉండవు. మీరు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి అయితే మీరు గూగుల్ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోండి. ఇదైతే ఫొటోస్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. పోర్ట్రేట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్లాగే నైట్ మోడ్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మొబైల్ డేటా ఉంది కదా, మొబైల్ డేటా మీరు టర్న్ ఆన్ చేసుకున్నాక మొబైల్ డేటాలో కూడా ఈరోజు మనం ఎంత డేటా అయితే యూజ్ చేసామో, లేకపోతే డేటా వార్నింగ్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ చాలా బాగా మెన్షన్ చేశారు ఇక్కడ. ఈరోజు డేటా యూసేజ్ వచ్చి 71 MB యూజ్ చేసాము. అలా మనకి డేటా యూసేజ్ కూడా ఎంత యూజ్ చేసాము పర్ డేకి ఏంటనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే బాగున్నాయి. అట్లా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ, CPU ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే సింపుల్గా మనకి CPUకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడైతే చూపిస్తుంది చూడండి. టెంపరేచర్ కానీ, CPU స్పీడ్ కానీ, ఎంత mAhలో రన్ అవుతుంది కానీ, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడైతే ఉంది. ఇదొక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఐకాన్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా
కొన్ని అయితే అడిషనల్గా ప్రొవైడ్ చేశారు చూడండి. ఎందుకంటే కలర్ కానీ, గేమింగ్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ, ఫోకస్ మోడ్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ ఇక్కడ చాలా ఉన్నాయి. నైట్ మోడ్ కానీ, లైవ్ క్యాప్షన్ కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిలో మీకు ఏది కావాలంటే మీరైతే సింపుల్గా ఇది ట్రాక్ చేస్తే టాప్లో మనకైతే సెట్ అవుతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ దీనిలో సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్ మనకి ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి Corvus-OS 15 వర్షన్కి సంబంధించిన ఓఎస్ ఫైలు, ఇంక్లూడ్ మనకి జియాప్స్ కూడా దీనిలోనే ప్రొవైడ్ చేసి ఉంటాయి. నెక్స్ట్ ఫైల్ వచ్చేసి మనకి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఇదైతే అది. నెక్స్ట్ లాస్ట్లో ఉన్నది లేటెస్ట్ 12.04కి సంబంధించిన ఫర్మ్వేర్ వెండర్ ఫైల్. ఈ 3 ఫైల్స్ మనకి టోటల్ ఇన్స్టాలేషన్కి అయితే కావాలి. మొబైల్ని సింపుల్గా ఇందాక చెప్పాను కదా నేను ఆప్షను, ఇక్కడ రీస్టార్ట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ రికవరీ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే చాలు మనకి ఆటోమేటిక్గా మొబైల్ అయితే మనకి రికవరీ మోడ్ ఓపెన్ అయిపోతుంది. రికవరీ చూసారా, రికవరీ ఓపెన్ అయింది కదా. అయిన తర్వాత వైపు మీరు ఒకవేళ TWRP యూస్ చేస్తున్నట్లయితే కనుక వైపు అడ్వాన్స్డ్ వైపు ఓపెన్ చేసుకున్నాక డైనమిక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. అయింది కదా. అయిన తర్వాత ఇన్స్టాల్. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అయితే మీకు డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, దీనిలో అయితే ఓపెన్ అవుతాయి. నేను సపరేట్గా Corvus అని నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. దీనిలో వచ్చిన తర్వాత ఫస్ట్ ఫైలు వెండర్ అండ్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, 12.04 వర్షన్. అయితే లేటెస్ట్ వర్షన్ వచ్చేసి మనకి 12.05 కూడా ఉంది, కానీ ఆ ఫైల్తో మనం ఫ్లాష్ చేస్తుంటే ఎర్రర్ కూడా అయితే చూపిస్తుంది. అందుకని 12.04 వర్షనే మీరు కూడా యూజ్ చేయండి. అయింది కదా. అయిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా. అయ్యాక బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఓఎస్ ఫైల్ Corvus-OS 15.0 వర్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా. అయిన తర్వాత డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయిన తర్వాత రీబూట్ సిస్టమ్. బూట్ యానిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, Corvus-OS 15.0 మన K20 ప్రోలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు బాయ్.